ఏపీలో అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభం కోసం ప్రధాని మోదీ రేపు రాష్ట్రానికి వస్తున్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం భారీ సభను కూడా ఏర్పాటు చేస్తుంది. దీనికి 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సభకు హాజరు కావాలని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం అందరికీ ఆహ్వానాలైతే పంపుతోంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూడా ఆహ్వానం పంపింది. అయితే ప్రధాని మోడీ సభకు హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇందులో సభకు వెళ్ళకపోతేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది జగన్. మోడీ సభకు ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీన్ని పంపడంపై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ప్రోటోకాల్ అధికారులు జగన్ ఇంటికి వెళ్లి ఆయన సింహాసనం వెళ్ళినట్లు తెలుసుకుని పిఏకు ఆహ్వానం ఇచ్చి వచ్చేశారు. గతంలో అమరావతి శంకుస్థాపనకు అప్పటి మంత్రి రావెల కిషోర్ బాబుతో సీఎం చంద్రబాబు జగన్ కు ఆహ్వానం పంపారు. అప్పుడు కూడా జగన్ సభకు హాజరు కాలేదు. ఇప్పుడు కూడా ప్రధాని మోడీ సభకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు వైసీపీ ప్రకటన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏకైక విపక్ష పార్టీ నేతగా ఉన్నప్పటికీ విపక్ష నేత హోదా ఇవ్వకపోవడం, ఇప్పుడు అమరావతిలో ప్రధాని సభకు కూడా ఎమ్మెల్యే హోదాలోనే తనను ఆహ్వానించడంపై అసంతృప్తిగా ఉన్న జగన్ ఈ సభకు దూరంగా ఉండిపోతున్నట్లు సమాచారం. మరోవైపు చూసుకుంటే అధికారికంగా మోడీ సభకు రావాలని ఆహ్వానాలు పంపుతున్న ప్రభుత్వం ఈ తంతును మొక్కుబడిగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ సభ ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం నియమించినప్పటికీ వీరు విఐపీలను స్వయంగా ఆహ్వానించకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు ఇదే కారణంతో జగన్ మోడీ సభకు రావడం లేదని కూడా తెలుస్తోంది.